మిత్రులందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి ఈ వీడియోలో మనం చర్చిద్దాం. మొట్టమొదట మే 15వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది. అసోసియేట్ సహాయ ఆచార్యులు 1500 పోస్టులు ఉంటాయి. దీన్ని ఏపీపీఎస్సీ వారు భర్తీ చేయనున్నారు. ఇది ఉన్నత విద్యా విభాగానికి చెందుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి పోస్టులన్నీ కూడా ఆగస్టు 15 నోటిఫికేషన్ సంబంధించినవి. ఎస్ఐ పోస్టులు సుమారు 418, గ్రూప్ 1 91, కానిస్టేబుల్ పోస్టులు 1970, జైలు వార్డెన్ పురుషులకు 171, అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్లో 64, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 8, డ్రైవర్ ఆపరేటర్లు 147, అగ్నిమాపక శాఖకు సంబంధించి, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఈ పోస్టులు సోషల్ వెల్ఫేర్లో 93, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్లో 48, అదేవిధంగా బీసీ వెల్ఫేర్లో 100 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే ఏఎస్డబ్ల్యూఓ ఈ పోస్టులు అయితే సాంఘిక సంక్షేమ శాఖలో 11 ఉంటాయి. అదేవిధంగా ఏటీడబ్ల్యూఓ పోస్టులు ఇది గిరిజన సంక్షేమ శాఖలో 6 పోస్టులు. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖలో టీడబ్ల్యూఏడి 1 పోస్టు, అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులు అటవీ శాఖలో 4, ఫారెస్ట్ బీట్ అధికారి పోస్టులు 35, ఫారెస్ట్ సెక్షన్ అధికారి పోస్టులు 41, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 20, అదేవిధంగా సహాయ పర్యావరణ ఇంజనీర్ పోస్టులు 40, ప్లానింగ్ సహాయక డైరెక్టర్ పోస్టులు 17, సహాయ స్టాటిస్టికల్ అధికారి 251, ఉద్యానవన అధికారులు 25, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 80 పోస్టులు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి ఈ పోస్టులు 95, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12 కార్మిక శాఖ తరపున, అదేవిధంగా గ్రేడ్ 1 సూపర్వైజర్ 49 బాలల సంక్షేమ శాఖ తరపున ఉంటుంది. అదేవిధంగా సెప్టెంబర్ 15వ తారీఖున గ్రూప్ 2కి సంబంధించి 750 పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ ఏఈ పోస్టులు 503, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, గనుల డిపార్ట్మెంట్ నుండి సహాయ డైరెక్టర్ 1 పోస్టు, టెక్నికల్ అసిస్టెంట్ 36, రాయల్టీ ఇన్స్పెక్టర్ 9, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు 1, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్ 400, అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరు ఎక్సైజ్ శాఖలోనే 9 పోస్టులు, అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు 50 భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 15వ తారీఖున డిఎస్సికి సంబంధించి 2535 పోస్టులు, అదేవిధంగా డైట్ సీనియర్ లెక్చరర్ 46, డైట్ లెక్చరర్స్ 104, ఎస్సీఆర్టీ లెక్చరర్ పోస్టులు 10, జూనియర్ లెక్చరర్ పోస్టులు 209, లైబ్రరీ పోస్టులు 100, మొత్తం 10,060 పోస్టులతో మనకి జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. సంబంధిత క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని మనం చెప్పవచ్చు. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.